పుస్తులమైనా సరే పులస తినాలంటారు గోదావరి వాసులు. అయితే ఇప్పుడు పుస్తులు కాదు కదా, ఏ బంగారం అమ్మినా పులస తినని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం పులసల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక పక్క విపరీతమైన వర్షాలు, గోదావరి ప్రాంతాలలో నీరు ఎర్రనీరుగా మారినప్పటికీ పులసల జాడ రెండంటే రెండు మాత్రమే లభించింది. అది రాజమహేంద్రవరంలో ఈ గోదావరి ప్రాంతంలో పులస జాడ లేకుండా పోయింది. ముమ్మిడివరం నియోజకవర్గం యానాం గోదావరిలో మాత్రం గత 3 రోజుల కిందట ఒకటి, తాజాగా మరొకటి, 2 పులసలు మాత్రమే చిక్కాయి. దీని వేలంపాటలో స్థానికులు ముందుగా 4,500 రూపాయలకు ఒక పులస దక్కించుకోగా, తాజాగా 14,500 రూపాయలకు మరొక పులసను మరొకరు దక్కించుకున్నారు. నిజానికి పులస ఏంటి అంత రుచి? పులసకున్న ప్రాధాన్యత ఏమిటి అంటే, అక్కడ మత్స్యకారులు ఏం చెబుతున్నారు? సముద్రంలో ఉన్న ఇలస ఎదురీది పులసగా మారుతుందని. నిజానికి పులస తినాలి అంటే పెట్టి పుట్టాలి అంటే డబ్బులు ఉండాలి. వేలాది రూపాయలతో పులస కొనేందుకు మాత్రం గోదావరి జిల్లాలో ఎగబడుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క ఇలసలు, పోనీ పులస తినలేకపోయాం, అట్లీస్ట్ ఇలసైనా తిందామంటూ ఇలసలు కొనేందుకు కూడా ఎగబడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. పులస అంటే మన సముద్రంలో పులస అన్న చేప, అది ఎర్రనీరుకి ఎదురే వెళ్తుంది. ఎదురే వెళ్తే అది పులస. పులస చేప అన్నది అరుదైన చేప. అది మనం తినాలనుకుంటే వేల సంఖ్యలో ఉంటుంది చేప. అది కానీ మన ఊర్లో 2 వెగ్గలు పడ్డది ఆ చేప. అది ఒక యానం, ఒకటి రాజమండ్రి, గోదావరిలో పడ్డది. అలాగా ఆ చేప తిందామని మనం వెళ్ళిన కొన్ని కొందామన్నా సరే మనకి తగ్గలేదు అది. ఎందుకంటే అక్కడ స్థానికులు కొనేసుకున్నారు చేపని. దానివల్ల మనం చేప తిందామని ఆస్తి వెళ్ళాం అక్కడ కొందామని. అది 10,950 రూపాయలు పలికింది చేప. ఒక చేప 4,600 రూపాయలు పలికింది. మేము అన్ని విధాలుగా చూస్తున్నాం ఒక చేప. ఆ చేప తిందామని మేము ట్రై చేస్తున్నాం చాలాసేపు. కానీ పుస్తులు అమ్మినా సరే ఆ చేప తిందామని మేము ట్రై చేస్తున్నాం. కానీ పులుసు చేపని మాకు దొరకట్లేదు. ఎక్కడాను ఎన్ని ఊర్లు తిరిగినా మాకు దొరకట్లేదు చేప. అది వర్షాకాలం వచ్చి ఎర్రనీరు వచ్చిందా, పులసల సందడి గోదావరి జిల్లాలో అంతా ఇంత కాదు. అలాంటి తరుణంలో ఈ ఏడాది పులసల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితి నెలకొంది. 2 పులసలు మాత్రమే వర్షాకాలం సగం అయినప్పటికీ 2 పులసలు మాత్రమే ఇప్పటివరకు లభించిన పరిస్థితులు నెలకొన్నాయి. అది ఎర్రనీరు ఎదురుకి వెళ్తుంది. అది ఎదురుకి వెళ్తే దాని టేస్టే వేరేగా ఉంటుంది చేపకి. అది ఆ టేస్ట్ రావాలంటే ఎర్రనీరుకి ఎదురుకుంటే చేపని దాన్ని పులస అంటారు. ఆ చేపని అది మనకి చాలా అరుదైన చేప. అది మనం తినాలనుకున్నా సరే పుస్తకం తినా సరే చేప మనకు దొరకదు. అది అలాంటి చేప మనకి దొరికితే పులస చేప అన్నది ఒక స్థానికమైన చేప. అది మన గోదావరి జిల్లాలో కంటే పులస అంటే పెద్ద పేరు. మన స్థానికులు చాలా మంది ఎగబెడతారు చేప గురించి. దానివల్ల మన చేప తిందామన్నా దొరకట్లేదు. అది మాకు గోదావరి జిల్లాలో ఈ వర్షాకాలంలో 2 చేపలు పడ్డాయి. ఆ 2 చేపలు కూడా 10,900 ఒకటి, ఒక 4,500 రూపాయలు పలికడంలో అక్కడ స్థానికులు పట్టుకెళ్ళిపోయారు. ఆ చేప మేము ఆ ఊరు కూడా వెళ్ళాము. మా తుని జిల్లాల నుంచి కూడా గోదావరి అక్కడికి వెళ్ళాము. మన గోదావరి జిల్లా దొరుకుతుందని మాకు తగ్గించుకోలేకపోయాం. నిరసపరంగా వెనక్కి వచ్చేసాం మేము.